అయితే ఇరాన్ యొక్క సార్వభౌమత్వం అనేటువంటి సమస్య అనేటువంటిది పక్కన పెట్టి దాడి జరిగింది. అందుకే సార్వభౌమత్వం గురించి ప్రధానంగా ఆ దేశ ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. 30 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆయతుల్లా ఖొమైనీ అతని అనుచరులందరినీ కూడా హత్య చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో పాటు అనేకమైనటువంటి కీలక ప్రాజెక్టుల మీద, దాంతో పాటు అణు కేంద్రాల మీద, లేకపోతే అనేక చమురు కేంద్రాల మీద దాడులు చేస్తూ ఇలా ప్రపంచ మానవహానికి ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్నటువంటిది ఒక దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఇవాళ భారత ప్రభుత్వం ఇరాన్ ను ఖండిస్తున్నది. యుద్ధం ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయిల్, కానీ ఖండిస్తున్నది ఇరాన్. ఎందుకంటే ఉత్పత్తి చమురు కేంద్రాల మీద, ముఖ్యమైనటువంటి కేంద్రాల మీద యుద్ధం చేయకూడదు, బాంబింగ్ చేయకూడదు అని మోదీ చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకనాడు ఇరాన్ సమస్య మీద మనం కొంత లేట్ అయినాం. పాలస్తీనా సమస్య మీదనే 70,000 మందిని చంపితే ఒక సరి అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా నిరసన రావాల్సినంత రాలేదు. కాబట్టి ఇవాళ ఇరాన్ మీద ట్రంప్ ఈ దాడికి సిద్ధమైనడు. ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అనుప్రయోగాలు అనేటువంటి పేరు మీద చేస్తున్నటువంటి ఇరాన్ చేస్తున్నదని చెప్తున్నటువంటి అదంతా కూడా బూటకం. ఇవాళ ఇరాక్ను ఇంతకుముందు తుదపుట్టించినటువంటి పరిస్థితిని సద్దాం హుసేన్ చంపిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా లిబియా మీద, గడ్డాఫీ మీద దాడి చేసినటువంటి భాగాలున్నాయి. ఇవన్నీ కూడా చమురు ఉత్పత్తి కేంద్రాలు 20 ఈ మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి చమురు మీదనే ఆయనకు ఆధిపత్యత, కార్పొరేట్ సెక్షన్స్ కు ఉపయోగపడాలనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దాడి అనేటువంటిది చేస్తుంది. ఒకనాడు సోషలిస్ట్ రష్యా ఉన్నప్పుడు అలీన ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున సాగింది. భారతదేశం అలీన ఉద్యమానికి లీడ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ అలీన ఉద్యమం అనేటువంటిది ఇలా పక్కకు పోయి ఇవాళ అమెరికా, రష్యా సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి పోటీ, ఈ సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న పోటీ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి దుర్మార్గం ఒకటి. వాళ్ళ భారత ప్రభుత్వం ఇవాళ దేశంలో ఒక 12 సంవత్సరాల సంది ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే మోడీ అనుసరిస్తున్న విధానాలు అలీన విధానాలు ఎంత మాత్రం కావు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకమైనది, ఇక్కడ ప్రజలపైన ఇలా భారం పడ్డది. ఇవాళ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది, అనేక సమస్యలు పెరుగుతున్నది. ఇవాళ ఇరాన్ ప్రజలు ఏ ప్రతిఘటన చేస్తున్నారో వాళ్ళ ప్రతిఘటన, వాళ్ళ ప్రజా ఉద్యమం అనేటువంటి దానికి మనమంతా కూడా ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న పోరాటంగా చూడాలి. వారి పోరాటాన్ని మనం సాంఘీభావంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచ ప్రజల పోరాటంలో భాగంగా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరుస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.